गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। అనిర్విసెంట్ ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, O hidden light shining in every creature, O hidden love embracing all in oneness, may each who feels himself as one with Thee know he is therefore one with every other. गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि। 。 . 。 . 。 . 。 . 。 . 。 . 。 . . 。 . 。 . . 。 . . . 。 . 。 . 。 . 。 . 。 . 。 . 。 。 。 。 。 . 。 . 。 . 。 . . 。 . 。 . . 。 . 。
భారత సమాజ పూజ రహస్య ప్రకాశము. పాఠము 1, 28/1/2021 గురువారము, పౌర్ణమి, కుంభ పౌర్ణమి, సాయంత్రం 6:30 గంటలు. జూమ్ క్లౌడ్ మీటింగ్ ద్వారా సుదూర ప్రాంతాలలో ఉన్నప్పటికీ హాయిగా విశ్రాంతి తీసుకుంటూ గుంటూరులో 1882 సంవత్సరంలో బ్లాగర్స్కి ఆల్కాట్ చేతుల మీదుగా ప్రారంభించబడిన శ్రీకృష్ణ దివ్యజ్ఞాన సమాజము, శ్రీకృష్ణ థియోసాఫికల్ లాడ్జ్ ఆధ్వర్యంలో నిర్వహింపబడుచున్న థియోసఫీ అధ్యయనంలో అంతర్భాగముగా ప్రత్యక్ష ప్రసారముగా అందింపబడుచున్న భారత సమాజ పూజ రహస్య ప్రకాశమును ఏకకాలంలో ప్రత్యక్షముగా దర్శిస్తున్న ప్రియ ప్రేక్షక సోదరులందరికీ నమస్కారం. పరమ గురువులు బ్లావెట్స్కి, అలాగే జాఫ్రియా బార్బరక వీరందరి ఆశీర్వాదములతో, భగవానుని కరుణా కటాక్షములతో ద డివైన్ ప్లాన్ గ్రంథ అధ్యయనము మన ద్వారా విజయవంతంగా పూర్తి చేయబడినది. సమస్త సృష్టి ఆవిర్భావమునకు ముందు, ఆవిర్భావము, ఆవిర్భవించిన తరువాత, ఆపై తిరిగి స్వస్థానమునకు వెళ్ళుటకు సంబంధించిన సృష్టి అమరిక కూర్పును సూర్యునికి సంబంధించిన వారమైనటువంటి ఆదివారము రోజున మిట్ట మధ్యాహ్నపు వెలుగులో మనచే దర్శింపచేశారు. దివ్య జ్ఞానము పట్ల ప్రేమ, సేవలతో కూడిన అవగాహన, అండర్స్టాండింగ్ మనందరిలో కొంతమేర కలిగినదని భావిస్తున్నాను. అండర్స్టాండింగ్ కూడా చాలా చిత్రమైన పదం. 2 పదముల కలయికతో ఏర్పడినది. అండర్ స్టాండింగ్, క్రింద దిగువన నిలబడుట. దేని క్రింద? ఈ సమస్తమునకు ఆధారమైన వాడికి క్రిందుగా, దిగువగా నిలబడుట. అనగా కేంద్రము ఎరుకతో పరిధిపై మన జీవితమును కొనసాగించుట, మన పనులు నిర్వహించుట. సరే, ఓకే, వెరీ గుడ్. ఈ అండర్స్టాండింగ్ సహాయంతోనే మరొక విషయమును వివరించుకుందాము. విషయములు అనే ఎన్నో పువ్వులు ఉండవచ్చు. వాటినన్నింటినీ ఒక దారమునకు చేర్చి అందమైన ఒక పుష్పమాలగా, ఒక పూలదండగా తయారు చేసి ఆనందంతో స్వామికి ఎలా వేస్తామో, అలాగే ఇప్పుడు థియోసఫీ అధ్యయనము ద్వారా ఒక పూలదండ తయారు చేయబడుతున్నది. దివ్యజ్ఞాన సమాజం, శ్రీకృష్ణ దివ్యజ్ఞాన సమాజం వారి ఆధ్వర్యంలో థియోసఫీ విషయం మీద అధ్యయనం జరుగుతూ ఉంది. థియోసఫీ అంటే ఒక విషయం కాదు, అనేక రకాల విషయాల్ని థియోసఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా చేస్తున్నాం. అంటే థియోసఫీ ఒక దారంలాగా పనిచేస్తూ ఉందన్నమాట. అనేక రకాల పుష్పాలని కూర్చడానికి, అనేక రకాల విషయాల్ని ఒకే దాంట్లోకి కూర్చడానికి, ఒకే దానికి సంబంధించినవి ఎన్ని విషయాలు కూడా అన్నదానికి మనం ఈ థియోసఫీ అధ్యయనాన్ని కొనసాగిస్తున్నాం అన్నమాట. థియోసఫీ అధ్యయనము ద్వారా ఒక పూలదండ తయారు చేయబడుతున్నది. అండర్స్టాండింగ్ అనే దారమునకు అనేక విషయములు అనే పువ్వులను చేర్చుచున్నాము. ముందు డివైన్ ప్లాన్ నవీన్ కాశ్యప్ ద్వారా అండ్ ద సీక్రెట్ డాక్టర్ అండ్ ఇట్స్ అప్లికేషన్, ఇట్లా ఇప్పుడు మళ్ళీ భారత సమాజ పూజ రహస్య ప్రకాశము, ఇంకా భవిష్యత్తులో ఎన్నో విషయాలు రావచ్చు. ఇవన్నీ కూడా పూలదండలో ఎన్నో పువ్వులు ఉండవచ్చు. అన్నిటికీ ఆధారమైనది, ఒక చోటకు చేర్చినది దారం. అలాగే మనము ఎన్నో విషయములను వివరించుకోవచ్చు, కానీ వాటికి ఆధారమైన వాడు ఒకే ఒక్కడు. పూలమాలను చూచేటప్పుడు పూలతో పాటు దారమును గుర్తుపెట్టుకున్నట. మనం సాధారణంగా చేసేది పూలే గుర్తుంటాయి మనకి. ఆ పూలు ఎలాగున్నాయి, ఏంటి, వాటి యొక్క వాసన ఏంటి, ఏ రంగులో ఉన్నాయి అని ఇవన్నీ మనం చర్చించుకుంటాం. వీటన్నిటిని కలిపిన దారం గురించి అసలు మాత్రం
పట్టించుకున్నాం. కాబట్టి మనం ఎన్నో విషయములను వివరించుకోవచ్చు, కానీ వాటికి ఆధారమైన వాడు ఒకే ఒక్కడు. పూలమాలను చూచేటప్పుడు పూలతో పాటు దారమును కూడా గుర్తుపెట్టుకుంటారు. అలాగే అనేక విషయములను వివరించుకుంటున్నప్పటికీ వాటన్నిటికీ ఆధారమైన వాడిని గుర్తుపెట్టుకొనడం. మన నిత్య జీవితమును, ఆ జీవితంలోని సన్నివేశములను ఈ విధముగానే ఒక పూలదండ వలె దారమునకు చేర్చి స్వామి మెడలో అలంకరించుటకు ప్రయత్నిద్దాం. ఇది ఎక్కడో వేరే పద్ధతి కాకుండా మన జీవితాన్ని ఆ మాదిరిగా మలుచుకోవాలి. ప్రతి సన్నివేశాన్ని ఒక పువ్వుగా, వీటన్నిటినీ ఆ భగవంతుడు అనే దారానికి గుచ్చి ఆయన మెడలోనే వేస్తాం. ఈ అధ్యయనం కూడా ఇదే పద్ధతిలో కొనసాగుతున్నది. ఇంతకు ముందు మన అధ్యయనము మిట్ట మధ్యాహ్నపు సూర్యుని వెలుగులో సాగినది. అంటే 11:30 నుంచి 12:30 వరకు పెట్టుకున్నాం. ఇక నుండి మన అధ్యయనము సమయము సాయంత్రము 6:30 గంటల నుండి 1 గంట సేపు కొనసాగుతున్నది. సూర్యుడు లేని సమయంలో చీకటిలో సాగుతున్నది. అయితే మనము మధ్యాహ్నపు వెలుగును దర్శించిన తరువాత ఇక మనకు చీకటి అనేది లేదు. చీకటి నుండి వెలుగులోనికి వచ్చాము. ఆ వెలుగును నిరంతరం మనము అనుభూతి చెందుతున్నాము. కాబట్టి మన అధ్యయనము పట్టపగలు మిట్ట మధ్యాహ్నపు వెలుగులోనే కొనసాగుతున్నది. సాయంత్రం 6:30 అయినప్పటికీ వెలుగు, చీకటి, పగలు, రాత్రి మొదలైన పర్యాయత్వ ధర్మమునకు సంబంధించినవి మనపై ప్రభావమును చూపించవు. ఎందుకంటే దివ్య ధర్మముల కన్నా ముందు ఉన్నవాడితో ఆ వెలుగుతో ఉన్నాము కనుక. ఇక్కడ ఇప్పటి అధ్యయనమునకు సంబంధించి మరో విశేషం కూడా చెప్పుకోవాలి. ప్రతి గురువారము అధ్యయనము సాగబోతున్నది. గురువారము అనగా గురువునకు సంబంధించిన వారముగా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు అధ్యయనము ద్వారా మన చేత చేయబడిన సత్యాన్వేషణ ప్రయత్నము మనలందరూ గురువు తన వద్దకు చేర్చుకుని మన ప్రయత్నాన్ని ఆయన ఎంతో సంతోషించారు. ఎంతో కష్టపడి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఊరికే ఉండడం లేదు, అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు సత్యం కోసం, సత్యాన్వేషణ కోసం, సత్యాన్ని చేరాలని, అనుభూతి చెందాలని వాళ్ళు ముచ్చటపడ్డారు మనల్ని చూసి. ఇప్పుడు ఏం చేశాడు అనమాట గురువు, ఆ గురువారం రోజునే తన దగ్గరికి తీసుకొచ్చాడు. ఇప్పుడు తన దగ్గరికి చేర్చుకొని ఈ బోధని కొనసాగిస్తున్నారని అనుకోవచ్చు. ప్రారంభ సమయం కూడా విశేషమైనదే. ఈరోజు పూర్ణిమ. ఒక్క నిమిషం ఇది అవ్వగానే ఈరోజు పూర్ణిమ. నిండు చంద్రుడు తన చల్లని వెన్నెల సుధాకాంతులను మనపై ప్రసరింప చేయుచున్నాడు. అంతకుముందు మిట్ట మధ్యాహ్నము ఎండ అన్నట్టుగా ఉంది అది. కానీ ఇప్పుడు ఇదే వెలుగు చల్లని కాంతులు, సుధాకాంతులు, అమృతమయ కాంతుల్ని మన మీద ప్రసరింప చేస్తూ ఉన్నారు. మనలను ఆశీర్వదిస్తున్నట్లుగా మన మనస్సుకు ప్రతీకగా చంద్రుని చెప్పుకుంటాము. కాబట్టి చంద్రుడు పూర్ణిమ రోజున ఎలాగైతే పూర్తి ప్రకాశముతో ఉంటాడో మన మనస్సు కూడా ఈరోజు ప్రశాంత చిత్తముతో బోధింపబడినది పూర్ణముగా అందుకున్నటకు సిద్ధముగా ఉంటుంది. కాబట్టి అటువంటి దివ్యమైన సమయంలో ఈ అధ్యయనము ప్రారంభింపబడటం చాలా విశేషమైనది. పట్టపగలు మిట్ట మధ్యాహ్నపు సూర్యుని వెలుగును అయ్యవారుగా, చల్లని పున్నమి వెన్నెల వెలుగును అమ్మవారుగా భావించినచో, వారిద్దరూ కలిసిన చోట, కలిసిన సమయంలో వారిరువురి ఆశీస్సులతో, వారిరువురి కరుణారసపూరిత దృక్కులు మనపై ప్రసరించుచుండగా మన అధ్యయనము ప్రారంభింపబడి కొనసాగబోచున్నది. కావున ఆ జగన్మాతా పితలకు మనము శిరస్సు వంచి నమస్కరిద్దాము. బ్యాక్గ్రౌండ్ ఓకే, ఇటు తిరగదా అది? ఇటు తిరిగి
కాదంటే ఫోటో మీద అది ఉంది బుక్ మీద. వర్డ్స్ లేవు కాబట్టి ఎంతైనా ఒకేలా కనిపిస్తాయి. వెరీ గుడ్. వీడియో ఎక్కడున్నాం ఇప్పుడు మనం? అడయార్. మనం కేంద్ర స్థానం, థియోసాఫికల్ సొసైటీ, థియోసాఫికల్ మెంబర్స్, థియోసాఫిస్ట్స్ అందరికీ కూడా, దివ్య జ్ఞాన సమాజ సోదరులందరికీ పుణ్యతీర్థం లాంటిది ఆ అడయార్లో. ఈ మనం దేని గురించి అయితే చెప్పుకోబోతున్నామో ఆ పూజ అక్కడ నిత్యము జరుగుతూ ఉంటుంది కాబట్టి అక్కడికి వచ్చాం మనం ఇప్పుడు. ఈ పూజ అక్కడ ఎలా చేస్తున్నారు ఏంటి, దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటి, ఆ విషయాలు మనం చర్చించుకుందాం. ఓకే అమ్మా. దేనిని ప్రత్యక్షముగా వీక్షిస్తున్నాము అంటే మనం ఏంటి, మన యొక్క సబ్జెక్టు, మన విషయము ఏం చెప్పుకుందాం దేని గురించి వివరించుకుందామని అనుకున్నాం? భారత సమాజ పూజ రహస్య ప్రకాశము. భారత సమాజ పూజ రహస్య ప్రకాశము. అంటే మనం ఎప్పుడైనా సరే 2 ఐటమ్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎదుట కనపడేది రూపము, దానికి వెనకాల దాని దాన్ని నడిపిస్తున్నది రహస్యమైనది ఆ చైతన్యము, రూపము, జీవము. కాబట్టి మనం పూజ అన్నాము. పూజ భౌతికంగా మనకి తెలుస్తూ ఉంది చేస్తూ ఉంటే, కానీ దాంట్లో ఉన్న దాన్ని నడుపుతున్నటువంటిది ఏది ఉంది, ఆ చైతన్యం ఏంటి, దాంట్లో ఉన్న రహస్యం ఏంటి, అది రహస్యంగా ఉండిపోయింది. దాన్ని మనం ఇప్పుడు వెలుపలికి తీసుకొచ్చి దాన్ని ప్రకాశింపజేస్తున్నాం అన్నమాట. అందుకని రహస్య ప్రకాశము అన్నాము. అంటే పూజ మనము ఈ 20 నిమిషాల సేపు ఏ పూజ అయితే మనకి అందింపబడిందో భారత సమాజ పూజ, ఆ దాంట్లో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి, అది జరుగుతుంటే జరిగే విశేషం ఏంటి, సూక్ష్మంగా సూక్ష్మ లోకాల్లో ఏమేంటి జరుగుతూ ఉంది, మన చుట్టూ మనకి కంటికి కనబడకుండా ఎటువంటి మార్పులు జరుగుతూ ఉన్నాయి ఆ పూజ జరిగినంతసేపు, దాని యొక్క ప్రభావం ఎలాగా ఉంది, ఆ వివరాలు మనం ఇప్పుడు ఈ అధ్యయనంలో మనం తెలుసుకుందాం ఈ పాఠాల ద్వారా. దాన్ని ప్రకాశము అంటే వెలుగు. మనం చీకట్లో ఉన్నాము, లైట్ పడితే కానీ మనం కనపడం, బయటకి అందరికీ కనపడం. అక్కడ చీకట్లో ఉన్నదేంటో మనకు కనపడదు. కాబట్టి రహస్యముగా ఉన్నది, మనకి కంటికి కనపడకుండా ఉన్నది ఏదైతే ఉందో దాన్ని ప్రకాశింపజేస్తున్నాం ఇప్పుడు మనం. దానిపై ఆ వెలుగుని ప్రసరింపజేసి ఆ విషయాలు ఏమిటో మనం అనుభూతి చెందడానికి ప్రయత్నం చేద్దాం అన్నమాట. దేనిని ప్రత్యక్షముగా వీక్షిస్తున్నాము? ప్రకాశమును, వెలుగును. ఏ ప్రకాశమును? రహస్యముగా ప్రకాశించుతున్న దానిని. నూనెతో తడపబడుతున్న వత్తిని వెలిగించామనుకోండి, దాని ప్రకాశము, వెలుగు భౌతికంగా మన కంటికి కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది భౌతిక చక్షువులకు కనబడేది కాదు. ఇప్పుడు మనం ప్రకాశం అని అంటున్నాం చూసారా, రహస్య ప్రకాశం అని, అది ఈ భౌతిక చక్షువులకి కనబడేది కాదు, సూక్ష్మముగా ఉండేది. దీనిని వీక్షించడానికి, దర్శించడానికి మన దృష్టిని విశాలము చేసుకోవాలి. కంటికి కనబడుతున్నవే కాక కనబడనవి మనకు ఎదురుగా ఎన్నో ఉన్నవి. కావున వాటిని దర్శించుదామనే సంకల్పముతో మనము ఇక్కడ కూర్చోవాలి. ఇప్పుడు ఆ భావన చేస్తుంటే ఆ మనసులో మొత్తం సినిమాలాగా మనకు కనిపిస్తుంది, దర్శనం ఇస్తుంది. సూక్ష్మముగా ఉన్న వాటిని, మన కంటికి కనబడే వాటితో పాటు కనబడని వాటిని కూడా మనచే దర్శింపచేసేవాడు, గమనింపచేసేవాడు మనలోనే ఉన్నాడు. వాడి మ్రోల నిలబడినచో భౌతికమైన దీపపు వెలుగును, ప్రకాశమును ఎలా దర్శించగలుగుతున్నామో అలాగే సూక్ష్మ కాంతిని, ప్రకాశమును, వెలుగును దర్శించగలుగుతాము. దర్శింపచేసేవాడు ఎక్కడున్నాడు? లోపలే ఉన్నాడు, మన లోపలే. దేనికి సంబంధించినది ఈ ప్రకాశము? సరే, వెలుగుని ప్రకాశింపజేస్తున్నాం, ఆ వెలుగుని తీసుకొస్తున్నాం అన్నాం, ప్రకాశింపజేస్తున్నాము అన్నాం. దేనిది? దేనికి సంబంధించినది? పూజకు సంబంధించినది. ఏ పూజకు సంబంధించినది?
భారత సమాజ పూజకు సంబంధించినది. ఇలా మనం ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క మాట చూసుకుంటూ వెళ్తే మొత్తం మనకు చక్కగా అర్థమవుతుంది. పూజ అంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు ప్రతి వాడు పూజ చేస్తూనే ఉన్నాడు, పూజలో పాల్గొంటూనే ఉన్నాడు ఏదో రకంగా. అంటే ఇదే పద్ధతిలో ఉండకపోవచ్చు. ఒకడు దేవుడు లేడంటాడు, వాడికి అది పూజ. వాడు ఏ భావంతో అయితే ఉంటాడో వాడికున్న భావానికి వాడు గౌరవం ఇచ్చి ఆ భావం ప్రకారం నడుస్తున్నాడు కదా. అంటే భావం వీడికన్నా ఎక్కువగానే ఉంది కదా. భావం వీడికన్నా ఎక్కువ అవటం వల్ల దాన్ని గౌరవిస్తున్నాడు వీడు. కాబట్టి వాడు దేన్ని గౌరవించినా కానీ అది పూజ కిందకే వస్తుంది అన్నమాట. కాబట్టి అందరము ఈ పూజ అనే విషయంలో పాల్గొంటూనే ఉన్నాం, కానీ తెలుసో తెలియకో పాల్గొంటున్నాం. దానివల్ల ఏంటి? దానివల్ల మనం ఆ అనుభూతిని పొందలేకపోతున్నాం, రుచిని పొందలేకపోతున్నాం. మనం ఆ టీవీ సీరియల్స్ లేకపోతే ఆ టీవీలో సినిమానో చూస్తాం, మనం భోజనం చేసాం అనుకోండి, ఏం తెలుసు రుచి తెలియదు, వెళ్ళిపోతుంటుంది. ముద్ద నాలుగు మీద పెడతాం, గబగబా నవ్వులుతాం, మింగేస్తాం, అయిపోయింది, అలా వెళ్ళిపోతుంది. ఏం కూర తిన్నామంటే చెప్పలేని పరిస్థితి, ఏం కూర వేసుకుని తిన్నామంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడ సీరియల్లో ఆ టీవీలో మునిగిపోయాడు. అట్లాగా మనం ఈ పూజలు అవన్నీ చేస్తున్నాం, కానీ దాని అనుభూతి లేదు. మనం ఇంకొక విషయంలోకి వెళ్ళిపోయాం, ఇంకో విషయంలో మునిగిపోయి ఉండడం వల్ల దీని అనుభూతి చెందలేకపోతున్నాం. కాబట్టి మనం దీని పట్ల అవగాహన, అండర్స్టాండింగ్, మనం చేస్తున్న పని పట్ల, అప్పుడు దానికి సంబంధించిన అనుభూతిని చక్కగా పొందగలుగుతాం, ఇంకా మరింత మెరుగ్గా దాన్ని చేయగలుగుతాం ఆ పనిని. అందుకని ఈ పూజ అనే విషయాన్ని మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే అందరికీ సంబంధించినది ఇది. ఎవరో దివ్యజ్ఞాన సమాజంలో ఆ పూజ వారానికి ఒకసారి పూజ చేయడమనో, లేకపోతే దేవాలయాల్లో పూజనో, ఇంట్లో పూజ అనో, ఇట్లా కాదు. ప్రతి వాడు ఈ పూజలో ఉన్నాడు. ఎందుకు ఇట్లా వాడికి అవగాహన కలిగిందంటే చక్కగా వాడికి అనుభూతి కలుగుతుంది. ఇప్పుడేంటి, ఎప్పుడైతే దీని మీద మనసు పెట్టాడో అప్పుడు తినే అన్నం మీద మనసు ఉండిపోతుంది. తినే అన్నం మీద మనసు ఉంటే ఏ కూరతో చేసుకున్నామో ఆ కూర రుచి ఏంటి అవన్నీ తెలుస్తూ ఉంటాయి. చక్కటి అనుభూతితో అలా లోపలికి వెళ్ళిపోతుంది, అది శక్తిగా మారిపోతుంది. అందుకని ఈ పూజ అనే విషయాన్ని తీసుకున్నాం అన్నమాట. ఈ పూజ దేనికి సంబంధించింది? ఒక ఉదాహరణగా మనం ఒక పూజని తీసుకుంటున్నాం అన్నమాట. ఎన్నో రకాల పూజలు, కోటాను కోట్ల జీవులు ఉన్నారు, వందల వేల కోట్ల జీవులు, అందరూ ఎన్నో రకాలుగా చేస్తున్నారు. అవన్నిటికీ ఒక ఉదాహరణగా మనం ఈ భారత సమాజ పూజని తీసుకున్నాం అన్నమాట. దాన్ని కనుక వివరించుకుంటే ఇక అన్నీ ఇంతే, ఏదైనా ఇక అదే పద్ధతిలో మనం దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోవడం, అవగాహన చేసుకోవడం, దాన్ని అనుభూతి చెందటం, చక్కగా చేయటం. అందుకని మనం భారత సమాజ పూజకి సంబంధించినది ఈ రహస్య ప్రకాశం. దేవునిలో నుంచి రహస్యాన్ని బయటికి లాగుతున్నాం, బయటికి అందరికీ వెల్లడయ్యేటట్టు చేస్తున్నాం. ఆ సమాజ పూజ, భారత సమాజ పూజలో నుంచి తీస్తున్నాం అన్నమాట మనం. అట్లా దేంట్లోనైనా ఇదే ఉంటుంది విషయం, రహస్యంగా ఉండేటప్పటికల్లా ఎవడం గమనించడం లేదు. తర్వాత భారత అనేది చాలా విశేషమైన పదం. అది భా అనగా వెలుగు యందు, భా అంటే వెలుగు, రత అనగా రమించువారు, రమించుట అంటే వెలుగు యందు రమించుట. భారత అంటే వెలుగు యందు రమించుట. వెలుగు అంటే ఆ భగవంతుడు. అంటే మనం చీకటిని కాకుండా, అజ్ఞానాన్ని కాకుండా జ్ఞానాన్ని ప్రేమిస్తూ ఆ భగవంతుడినే ప్రేమించడం, ఈ మొత్తానికి ఆధారమైన వాడు ఎవడున్నాడో వాడి గురించి ఆలోచించటం, వాడి యందు మనం ఆనందాన్ని పొందటం వాడి ద్వారా. అట్లా ఎవరైతే ఈ మొత్తానికి ఆధారమైన వాడు ఎవడున్నాడో వాడితో ఆ వెలుగుగా ఆయన్ని భావిస్తూ ఆ వెలుగుతో రమిస్తున్నారో వాళ్ళని భారతీయులు అంటారన్నమాట. వాడు ఎవడైనా కావచ్చు,
ఈ మొత్తం సమస్త సృష్టిలో ఒక భూమి మీదే కాదు, ఎక్కడ జీవులు ఉన్నా సరే, ఏ లోకంలో జీవులు ఉన్నా సరే, వాళ్ళని ఏమంటాము? భారతీయుడు అంటాం, భారతీయుడు. అంతేగాని మన భారతదేశంలో పుట్టినవాడు, భారతదేశంలో నివసిస్తున్నవాడు భారతీయుడు అని కాదు అర్థం. వెలుగు యందు రమించువాడు అంటే భగవంతుని యందు రమించువాడు. అదొకటి మనం అంటే కంగ్రిగేషనల్ పూజ ఫర్ ద హిందూస్ అని మనం ఆ పుస్తకానికి ఒక పేరు పెట్టారు. కానీ ఇది భారతానికి సంబంధించింది, భారతీయతకి సంబంధించింది. ఇది హిందూ అనే పదం లేదు అసలు, ఈ మధ్యకాలంలో వచ్చింది, అది పొరపాటున వచ్చింది. అది ఎందుకంటే మనది మతం కాదు, ధర్మం, జీవన ధర్మం, సనాతన ధర్మం. ధర్మం అంటే భగవంతుడికి దగ్గరగా ఉన్నది. ఈ సృష్టి మొత్తం లేనప్పుడు కూడా భగవంతుడితో పాటు ఉన్నది ఏది? ధర్మాలు. మనం డివైన్ ప్లాన్లో నేర్చుకున్నటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ది లా ఆఫ్ పీరియాడిసిటీ, ద లా ఆఫ్ బ్యాలెన్స్ అండ్ హార్మనీ, ఇట్లాగా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ ధర్మాలకి సంబంధించింది మనది భారతీయ ధర్మము, సనాతన ధర్మము. తర్వాత అంటే వెలుగునందు రమించేవాళ్ళు. అటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళు చేస్తున్నటువంటిది ఈ పూజ. ఈ పూజ ఎవరు చేస్తున్నారు? ఆ భారత సమాజం కూడా మళ్ళీ జ అనే పదం ఎప్పుడు కూడా పుట్టుకకు సంబంధించిందిగా ఉంటుంది అనమాట. దాని యొక్క అంతరార్థం చూస్తే పుట్టుక అంటే సమంగా పుట్టిన వాళ్ళము. సమాజం అంటే అర్థం ఏంటి? సమంగా పుట్టిన వాళ్ళము, దాంట్లో సమానమైనటువంటి బాధ్యతలు, హక్కులు ఉన్నవాళ్ళం అన్నట్టుగా అనమాట. అందుకని భారత సమాజ పూజ. సమముగా జన్మించిన జీవుల సమూహము ఆ సమత్వమును గుర్తు చేసుకుంటూ ఆ వెలుగు యందు రమించువారు. భారతీయులు అనగా సమస్తమునందు వెలుగును దర్శిస్తూ దాని యందు రమించువారు. అంటే ఈ భగవంతుడు సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి అన్న భావనతో ఎవరైతే ఆయన యందు రమిస్తూ ఉంటారో, సమస్తాన్ని ఆయనగా చూస్తూ ఉంటారో వాళ్ళు భారతీయులు. వాడు అమెరికాలో ఉండొచ్చు, యూరోప్లో ఉండొచ్చు, రష్యాలో ఉండొచ్చు, చైనాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, వాడు భారతీయుడే. ఇప్పుడు అట్లా కాకుండా పూర్తిగా భౌతిక విషయాల పట్ల ఆసక్తితో ఈ భౌతిక సుఖాల కోసమే పనులు చేస్తూ ఉండేవాళ్ళని ఇప్పుడు భారతదేశంలో ఉన్న పాశ్చాత్యుల కింద లెక్క వస్తాడు. భారతీయుడు కాదు వాడు. మనం మామూలుగా లౌకిక వ్యవహారానికి వాడు భారతీయుడు అని అనుకుంటాం, కానీ వాస్తవంగా భారతీయుడు అంటే ఇదన్నమాట. అంటే ఈ భారత సమాజ పూజ అంటే ఈ పూజ చేసేటప్పుడు మనం ఏ భావంతో చేయాలి, ఎవరు చేస్తున్నాం ఈ పూజ అన్నది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇటువంటి చిన్న చిన్న విషయాలే మనం మరుగున పడిపోతాయి, అసలు దాని గురించి పట్టించుకోము. దాంతో అవన్నీ మొత్తం రహస్యంగా అయిపోయింది. పై పటాటమే మనకి కనిపిస్తూ ఉంది, పై రూపం వరకే, జీవం మొత్తం మిస్ అయిపోతున్నాం. ఇట్లా ఈ విషయాలు ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం, భారత సమాజ పూజ. ఎవరం చేస్తున్నాం? భారతీయుడు చేస్తున్నాడు. భారతీయుడు అంటే వెలుగు యందు రమించువాడు, వాడు చేస్తున్నాడు అక్కడ కూర్చుని పూజ. మనం చేస్తుంటే మనం ఆ వెలుగు యందు రమిస్తూ ఇక్కడ కూర్చున్నాము అన్న భావన మనలో ఉండాలన్నమాట. అటువంటి భారతీయుడు చేసే ఏ కార్యక్రమమైనా వెలుగుతో నిండి ఉంటుంది. వారు చేసే పూజ అయినా అలాగే వెలుగుతో నిండి ఉంటుంది. ఆ విధముగా భారతీయ సమాజము వారిచే నిర్వహింపబడే పూజ భారత సమాజ పూజ. అంటే ఇంగ్లీష్లో ఏమన్నారు? కంగ్రగేషనల్ పూజ అన్నారు. కంగ్రగేషనల్ అంటే ఒకే విషయం మీద, అంటే సమష్టిగా అన్నమాట. సమష్టిగా ఒకే ఉద్దేశంతో కొంతమంది కలిసి ఒక సమూహం, ఒక గ్రూపు, ఒక సమూహము, కొంతమంది కలిసి ఒకే ఆశయంతో ఒకే విషయంగా ఏ పని చేసినా కానీ దాన్ని కంగ్రగేషనల్ అంటారు.
నువ్వు ఇక్కడ పూజ చేస్తున్నారు కాబట్టి ఈ పూజకి సంబంధించి ఒకే ఉద్దేశంతో అక్కడ కూర్చొని చేస్తున్నారు కాబట్టి కాంగ్రగేషనల్ పూజ అని చెప్పారు. అయితే ఈ పూజ ఎవరి కోసం? ఫర్ ద హిందూస్ అని సరే వాళ్ళు వేశారు, దాన్ని మనం గౌరవించాలి, దానికేమి మనం దాంతోపాటు ఇది కూడా చెప్పుకుందాం మనం, ఫర్ ద హిందూస్ అండ్ ఫర్ ఆల్. అందరూ భారతీయులుగా మారిపోవాలి. ఈ సృష్టి మొత్తం, ఈ జీవులందరూ కూడా భారతీయులుగా మారిపోవాలి. అంటే పరిపూర్ణులుగా అవ్వాలని అర్థం. పరిపూర్ణులుగా అంటే భారతీయుడుగా వెలుగు యందు రమించువాడుగా మారిపోవాలి అని. కాబట్టి ఫర్ ద హిందూస్ అండ్ ఫర్ ఆల్, అందరూ భారతీయులుగా మారటం కోసం. ఓకే, ఈ పూట ఏం చేద్దామంటే ఆ పూజకి సంబంధించినటువంటి మొత్తం మంత్రాలన్నీ కూడా ఒకసారి ఆ టెక్స్ట్ మొత్తం చదివి వినిపిస్తే ఇక ఇక్కడ తర్వాత నుంచి దాంట్లో ఒక్కొక్క మాట మనం వివరించుకుంటూ దాని రహస్యార్థం ఏంటి, దాని బాహ్యంగా ఉన్నటువంటి అర్థం ఏమిటి, దాని రహస్యార్థం ఏమిటి, అది దాన్ని ఉచ్చరించుకున్నప్పుడు ఏంటి జరుగుతూ ఉంది, దాని యొక్క వైబ్రేషన్స్, ఆ ప్రకంపనములు ఏవేంటి చేస్తూ ఉంది ఇక్కడ, అవన్నీ కూడా మనం చక్కగా చర్చించుకుందాం. ఇది ఎప్పుడు చెప్పారు? ఇది మనకి 100 సంవత్సరాల క్రితం, దాదాపుగా 100 సంవత్సరాల క్రితం. అంటే మనం ఇంకో తమాషా చూడండి, మనకి డివైన్ ప్లాన్ ఎట్లా వచ్చింది మనకి అక్కడ 1956 ఆ ప్రాంతంలో మనకి కన్వెన్షన్ జరగగా, ఇండియన్ అమెరికన్ సెక్షన్కి సంబంధించిన కన్వెన్షన్ జరగగా అప్పుడు ఆ ఆలోచన వచ్చింది. డివైన్ ప్లాన్ అట్లాగా బయటకు వచ్చింది ఆ కన్వెన్షన్ సందర్భంగా. అట్లాగే ఈ భారత సమాజ పూజ కూడా ఏ సందర్భంలో వచ్చింది? మనకు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. దివ్యజ్ఞాన సమాజం, ద థియోసాఫికల్ సొసైటీ అడయార్లో అవి జరుగుతూ ఉండగా 1925 సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ 50 సంవత్సరాలు నిండిన సందర్భంగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్నప్పుడు కృష్ణాజీ అంటే జిడ్డు కృష్ణమూర్తి గారు ఎందుకనో మన అప్పటికే భారత సమాజము అని చెప్పి కొంతమంది ఒక సమాజంగా ఏర్పడి దీనికి సంబంధించి దీంట్లో ఉన్న విషయాలు ఏంటి, దీంట్లో మనకి మూఢ విశ్వాసాలుగా ఏమేంటి పెట్టుకున్నారో వాటిని తొలగించడం ఎట్లాగా, నిజమైన మనం బయటికి తీసుకురావడం ఎలాగానే ఆలోచిస్తూ ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకుని దాని గురించి ఆలోచిస్తున్నారు కొంతమంది. అటు వాళ్ళని పిలిచి, అంటే వాళ్ళు మహాదేవ శాస్త్రి గారు, చిన్నస్వామి శాస్త్రి గారు, వాళ్ళని పిలిచి కృష్ణాజీ ఏమన్నారంటే, ఇట్లా మనకి ఒక పూజ లాంటిది ఉంటే పూజ చేసుకోవడానికి, దాని ద్వారా ఎంతో శక్తి బహిర్గతమై మన ఈ సమాజం మీద, ఈ మొత్తం సమస్త జీవుల మీద ప్రభావం చూపించి వాళ్ళలో మంచి మార్పు తేవడానికి వీలుంటుంది. ఎందుకంటే పూజ అనగానే ఏంటవుతుంది? కలెక్ట్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద డివైన్ ఎనర్జీ. ఇది మనకేమో మనం ఏదో మనం కోసం మనం పూజ చేసుకుంటున్నాం అనుకుంటాం, కానీ అక్కడ యాగం వాస్తవంగా జరుగుతున్నది ఏంటి? బ్రహ్మాండమైన శక్తి అక్కడ తయారవుతుంది. దేవతలందరూ వచ్చేస్తారు పూజ అనగానే. ఆ మంత్ర శబ్దాలకి, శబ్దాల యొక్క ప్రకంపనలకి వాళ్ళందరూ వచ్చేస్తారు. దేవతలు, హయ్యర్ బీయింగ్స్ వచ్చేసి వాళ్ళు బ్రహ్మాండమైన శక్తిని విడుదల చేస్తారు. విడుదల చేసేటప్పటికల్లా దాని ఆ మొత్తాన్ని మళ్ళీ ఈ సమస్త జీవులకి పంపకం జరుగుతుంది, వాళ్ళందరి యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి, పరిపూర్ణతలకి. ఇది అక్కడ వాస్తవంగా జరిగేది. అది రహస్య ప్రకాశం అంటే అది. ఇప్పుడు అంతదాకా ఎందుకంటే ఫ్యాన్ ఉంది, కరెంట్ ఉంది, సరే ఇంటికి వచ్చాం, బాగా ఎండలో పడి ఇంటికి వచ్చాం, చెమట పోస్తూ ఉంది అని చెప్పి ఏం చేసాం? స్విచ్ వేసాం. స్విచ్ వేయగానే ఫ్యాన్ తిరగటం మొదలెట్టింది. అమ్మ హాయిగా చల్లగా ఉంది అన్నాము. ఇప్పుడు ఫ్యాను తన కోసం తిరుగుతుందా, మన కోసం తిరుగుతుందా? ఆలోచించండి. అట్లాగే కరెంటు, ఫ్యాన్ తిప్పడం కానీ కరెంటు కోసం కాదు, ఫ్యాన్ కోసం కాదు. అట్లాగే మనం పూజ మనం చేసేది మన కోసం కాదు,
మన కోసం అనుకుంటాం. ఆ ఫ్యాన్ మాత్రం అనుకోదు, అది మనకన్నా ఫ్యాన్ గొప్పది. ఎందుకని? ఫ్యాన్ తన కోసం గాలని అనుకోద్దు, అది ఇతరుల కోసమే, చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే. నా ఫ్యాన్ దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను చల్లటి గాలిని ఇవ్వటానికే నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటుంది అది. అందుకని తనకి గాలి అక్కర్లా. తనకి గాలి అవసరమైతే ఎదురికి ఇవ్వటానికి దాని మొత్తం అదే తీసేసుకుంటుంది. కాబట్టి ఇచ్చేదే గాలి ఉంటుందన్నమాట అది. మనమేమనుకుంటున్నాం, అట్లా చేస్తున్నాం, ఫ్యాన్ లాగానే అందరము చేస్తున్నాం. అవతలవాడి కోసమే మనం ఉన్నాం, కానీ అట్లా అనుకోవటం లేదు. మన కోసం అనుకుంటున్నాం, అక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది అన్నమాట. కాబట్టి ఇటువంటి విషయాలతో ఒక చక్కటి పూజ తయారు చేసి మంత్రాలన్నింటినీ ఒక చోట కూర్చి, అంటే వ్యాసుల వారు ఎలాగైతే ఈ కలియుగం మొత్తానికి సంబంధించి ఒక సిలబస్ తయారు చేశాడు. ఆయన వేదము 4 భాగాలుగా చేశాడు, 4 వేదాలుగా కూర్చాడు చక్కగా. అంటే ఈ కలియుగం మానవులకి వాళ్ళ యొక్క మనోవికాసానికి తగ్గట్టుగా వాళ్ళకి అర్థం చేసుకోవడానికి, సృష్టి యొక్క రహస్యాలను తెలుసుకోవడానికి ఈ కలియుగం మొత్తానికి సబ్జెక్టుగా ఇచ్చాడు అనమాట ఆయన సిలబస్గా. ప్రతి యుగానికి ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అలాగా మనం ఒక చక్కటి సిలబస్ లాగా ఒక చక్కటి పూజ తయారు చేసేవాడిని మన థియోసాఫిస్టులకి, మన దివ్యజ్ఞాన సోదరులకి. వాళ్ళందరూ చక్కగా అది చేస్తూ ఉంటే మొత్తం అన్ని సమస్త జీవుల మీద అది ప్రభావం చూపిస్తుంది అని చెప్పి కృష్ణాజీ అన్నారు అనమాట. అప్పుడు ఇది తయారైంది. అంటే కన్వెన్షన్లు అప్పుడే తయారవుతూ ఉన్నాయి చూడండి, మరి తమాషా. అమెరికన్ కన్వెన్షన్ జరిగినప్పుడు డివైన్ ప్లాన్ వచ్చింది, ద డివైన్ ప్లాన్. మన దివ్యజ్ఞాన సమాజం, ద థియోసాఫికల్ సొసైటీ కన్వెన్షన్ జరిగినప్పుడు ఇంకో భారత సమాజ పూజ వచ్చింది. అంత విశేషం ఉందన్నమాట దీంట్లో. అంటే వాళ్ళ యొక్క ఆలోచన చూడండి, ఈ సమస్త జీవులకి ఎలాగ మనం ఉపయోగపడాలి అనే దానికి. ఓన్లీ టెక్స్ట్ వరకు చదువుతాను, చక్కగా వినండి ప్రశాంతంగా. ఆ శబ్దాన్ని వింటూ కళ్ళు మూసుకుని శబ్దాన్ని వింటూ ఉండండి. ఆ ఉచ్చారణలో ఏమైనా కానీ మీరు అంతకుముందు ఒక రకంగా అది విని ఉంటారు. నేను ఒక రకంగా ఏదైనా ఉచ్చరించవచ్చు, బహుశా ఏదైనా పొరపాటున ఉచ్చరించవచ్చు. అంటే నాకు అలవాటు చొప్పున నేను ఏదో ఒక పద్ధతిలో నేను ఉచ్చరించవచ్చు. అందువల్ల దీన్ని మీరు కంపారిజన్ చేయొద్దు, పోల్చుకోవటం కాకుండా హాయిగా వినండి అంతే. అట్లాగా వినటం వల్ల ఏమవుతుందంటే తప్పులున్నా కానీ మనకేమీ పెద్ద నష్టం లేదు. అది తప్పులున్నా కానీ మన యొక్క అనుభూతికి అడ్డం రావు. అవి ఎప్పుడు అడ్డం వస్తాయి? కంపారిజన్ అప్పుడు. అరే వాడు అట్లా చదివాడే, ఈయన ఇట్లా చదువుతున్నాడే అని వినిపిస్తలేదమ్మా. ఓకే. హరి ఆ వాయిస్ ఏమన్నా నాకే వినిపించడం లేదా? మాకు వినిపిస్తుంది సార్. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం గతోపి వా వినిపిస్తుందండి. ఓకే, ఇప్పుడు ఏకాక్షం సబాహ్యాభ్యంతరస్వచిః. ఓం సూర్యశ్చ మామన్యశ్చ మన్యుపతయశ్చ మన్యకృతేభ్యః పాపేభ్యో రక్షంతాం యద్రాత్ర్యా పాపమకార్షం మనసా వాచా హస్తాభ్యాం పద్భ్యాముదరేణ శిస్నా రాత్రిస్తదవలంపతో యత్కించ దురితం మయి ఇదమహం మామృతయోనౌ సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా. ఓం ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం పూర్వే ఘంటారవం తత్ర దేవతాహ్వానలాంఛనం అపసర్పంతు తే భూతా ఏ భూతా భూమి సంస్థితాః ఏ భూతా
विघ्नकर्तारस्ते गच्छन्तु शिवाज्ञया अपक्रामन्तु भूतानि पिशाचा सर्वतो दिशम् सर्वेषामविरोधेन ब्रह्मकर्म समारभे ॐ भूर्भुवः स्वः ॐ येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यमगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमः स्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातु मा जातवेदा मूर्जयं च पुनातु ॐ भूः ॐ भुवः ॐ सुवः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ आपो ज्योतिरसोऽमृतं ब्रह्म भूर्भुवः स्वरो अग्निदेवताह्वानम् ॐ भूर्भुवः स्वः ॐ चत्वारि शृङ्गा त्रयो अस्य पादा द्वे शीर्षे सप्त हस्तासु अस्य त्रिधा बद्धो वृषभोरोरवीति महो देवो मर्त्याम् आविवेश एष हि देवः प्रदिशो अनुसर्वाः पूर्वो हि जातः स भूगर्भे अन्तः स विजायमानः स जनिष्यमाणः प्रत्यङ्मुखास्तिष्ठति सर्वतोमुखः ॐ आग्नये स्वाहा अग्नय इदं न मम ॐ सूर्याय स्वाहा सूर्यायेदं न मम ॐ प्रजापतये स्वाहा प्रजापतय इदं न मम ॐ अग्नेनय सुपथाराये अस्मान् विश्वानि देव वयुनानि विद्वान् युयोध्यस्मज्जुहुराणमेनो भूयिष्ठां ते नम उक्तिं विधेम मित्रस्य चर्षणे धृतः श्रवो देवस्य सानसिम् सत्यं चित्रस्रवस्तवम् मेत्रो जनान् यातयति प्रजानन् मेत्रो दाधार पृथिवीमुदद्याम् मेत्रः कृष्टे अर्निमिषाभिचष्टे सत्याय हव्यं घृतवत् विधेम प्रसमेत्रमर्तो अस्तु प्रयस्वान् यस्त आदित्य शिक्षति व्रतेन न हन्यते न जीयते त्वोतो नैनमगं हो अश्नोत्यन्तितो न दूरात् ॐ भूः
ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. అబ్దేవతాహ్వానం. ఓం దధిక్రావణో అకారిషం జ్యేష్ఠోరస్వస్య వాజినః సురభినో ముఖాకరత్ప్రణ ఆయుగం శితారిషత్. ఓం ఆపో హిష్ఠావయో భువస్థానపూర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వహసి వతమోరసస్తస్య భాజయతే హనః విశతీరివ మాతరః. తస్మా అరంగమమామవో యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథాచనః. ఓం ఆపో వా ఇదం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపో అన్నమాపో అమృతమాపః సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాంశ్యాపో జ్యోతింశ్యాపో యజుంశ్యాపసత్యమాపః. సర్వా దేవతా ఆపో భూర్భువస్సువరాపవో. ఓం ఇమం మే వరుణశ్రుధి హవమద్యాచ మృడయ వామవస్యురాచకే. తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణేహ భోజ్యురసక్సమాన ఆయుః ప్రమోషీః. యచ్చిద్దితే విశో యథా ప్రదేవ వరుణవ్రతం మినేమసిద్య విద్యవి. యత్కించేదం వరుణ దైవ్యే జనే అభిద్రోహం మనుష్యాశ్చరామసి. అచిత్తి యత్తవ ధర్మాయుయోపి మమానస్తస్మాదేన సో దేవరీరిషాః. యతవాసో యద్రిరిపుర్ణ దీవి యద్వాఘా సత్యముతయన్న విద్మా. సర్వాతావిష్య శిథిరేవ దేవాథా తే స్యామ వరుణ ప్రియాసః. ఓం ప్రాణాపాన వ్యానోదాన సమానా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం స్వాహా. ఓం పృథివ్యాప్తేజో వాయుర్వాకాశా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం స్వాహా. ఓం శబ్దస్పర్శ రూపరసగంధా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం స్వాహా. ఓం మనోవాక్కాయ కర్మాణి మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం స్వాహా. ఓం అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం స్వాహా. ఓం ఆత్మా మే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం స్వాహా.
శోధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం స్వాహా ఓం పరమాత్మా మే శోధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసం స్వాహా. ఇప్పుడు జలానికి సంబంధించింది. అధ్వర్యుడు అభిమంత్రిత జలమును సరులపై ప్రోక్షించుతూ, అందువల్ల దాహం వేసి మంచినీళ్ళు తాగాను అనమాట. ఓం భో ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. తేజో దేవత. ఓం ఆసత్యేన రజసా వర్తమానో నివేశయన్నమృతం మర్త్యం చ హిరణ్యేన సవితా రథేనా దేవో యాతి భువనా విపశ్యన్. ఉద్వయం తమసస్పరిపశ్యంతో జ్యోతిరుత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఉదత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాద్యా వా పృథివీ అంతరిక్షగం. సూర్య ఆత్మా జగతస్తస్తుషశ్చ. ఓం ఆర్ద్రం జ్వలతి జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి. यो अहमस्मि ब्रह्माहमस्मि अहमस्मि ब्रह्मा अहमस्मि अहमेवाहं मां जुहोमि स्वाहा. ॐ भूः ॐ भुवः ॐ सुवः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्.
ఓం ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. ధ్యానం. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టద్దశాంగుళం పురుష ఏవేదం సర్వం యద్భూతం యచ్చ భవ్యం హృదామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో ధ్యాయాంశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదశ్యామృతం దివి. ఓం తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూరయః దివేవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాంసస్య ససమింధతే విష్ణార్యత్పరమం పదం. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ధ్యానం. పుష్పాంజలి. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం నారాయణం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం నిశ్వాత్మానం పరాయణం నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరః నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరో ధ్యాత ధ్యానం నారాయణ పరః యచ్చ కించిత్ జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే అపి వా అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణః స్థితః అనంతమవ్యయం కవిం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం అథో నిష్ట్యా వితస్యాం తే నాభ్యాముపరి తిష్టతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగం శిలాభిస్థూలం వత్యాకోశసన్నిభం తస్యాంతే సుషరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః సగ్రభగ్విభజన్ తిష్టన్నాహారమజరః కవిః
తీర్యగోర్ధ్వమదశ్యాయీరశ్మయస్తస్య సంతతా సంతాపయతి స్వం దేహమాపాదతలమస్తగః కాస్య మధ్యే వహ్ని శిఖా అణియోర్ధ్వా వ్యవస్థితః నీలతో యద మధ్యస్థాద్విద్యుల్లేఖేవ భాస్వరా నీవారసూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సో అక్షరః పరమస్వరాట్. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయుః ఓం తదాత్మా ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్పురోర్నమః. అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః త్వం తదాప ఆపో జ్యోతిరసో అమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. ఓం మృతగం సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం విశ్వరూపాయ వై నమః. నైవేద్యం. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవ సవితః ప్రసువా సత్యం త్వర్తేన పరిషించామి. అంటే ఉదయానికి ఒక రకం, సాయంత్రానికి ఒక రకం ఉంటుంది. ఇది సత్యం త్వర్తేన పరిషించామి ఉదయం పూట, అంటే మధ్యాహ్నం సంబంధించి. మనం ఇప్పుడు మధ్యాహ్నానికి సంబంధించిగానే ఉన్నాం కాబట్టి ఇదే చదివాను అనమాట నేను. ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ ఓం బ్రహ్మణిమ ఆత్మామృతత్వాయ. దిగ్విమోకః భూర్భువస్సువరో ఇక్కడ విశేషం ఏమిటంటే ప్రారంభమున మానసికముగా కల్పించిన దిగ్బంధనము వీడిపోవునట్లును పరమేశ్వరానుగ్రహము లోకమునకు వెల్లువగా ప్రవహించునట్లును సంకల్పించరు. ఇప్పటి వరకు ఎంతో బ్రహ్మాండమైన శక్తి తయారైంది. ఇక్కడ సామాన్యమైన శక్తి కాదు. ఈ మొత్తం కూడా సమస్త లోకానికి, సమస్త సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులకి ఇది అందాలి అని మనం సంకల్పించి చెప్తున్నాం. ఓం హవైర్నమసోపసద్య మేత్రం దేవం మేత్రధేయం నా అస్తో అనురాధాన్ హవిషా వర్ధయ
శతం జీవే వీరాః. ఓం తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం సం नो अस्तद्विपदे సం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వే వై సుఖినః సంతు సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు న కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది టెక్స్ట్. ఇక రాబోయే పాఠాల్లో మనం ప్రతి పదాన్ని, ప్రతి మాటని, మనం ప్రతి మంత్రాన్ని మనం చక్కగా వివరించుకుందాం. ఇట్లా వివరించుకున్నందు వల్ల ఏమవుతుందంటే ఎంతో అనుభూతితో మనం చేయడానికి వీలవుతుంది పూజ. మనం ఎంత అనుభూతితో పూజ చేసామో అంతగా ఇక్కడ ఎనర్జీ క్రియేట్ అవుతుంది, ఆ దివ్య శక్తి. అంటే దేవతలు మనకి అటువంటి అవకాశాన్ని ఇస్తారు. మన యొక్క అనుభూతి, మన యొక్క భక్తి శ్రద్ధలు, దీన్ని బట్టే వాళ్ళు ఆ మేరకు వాళ్ళు అంతవరకు తయారు చేసి వెళ్ళిపోతుంటారు దేవతలు. అందువల్ల మన విషయం తెలిసేకుంది, దాని పట్ల మన గౌరవం పెరుగుతుంది, భక్తి పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. ఆ విధంగా మనం చక్కగా ఇక్కడి నుంచి మనం చేయబోయే పూజలన్నీ కూడా ఈ పద్ధతిలో మనం, ఈ ఒక్క పూజనే కాదు, ప్రతి విషయము 2 ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా, రూపము జీవము. జీవం మనకు కనబడడం లేదు, మనకి గమనికలోకి రావడం లేదు. రూపం ఒక్కటే గమనికలోకి వస్తూ ఉంది, ఆ రూపంతోనే ఆగిపోతున్నాం. దివ్యజ్ఞాన సమాజ సభ్యులుగా, థియోసాఫిస్టులుగా, దివ్యజ్ఞానులుగా మనకి 2 అవగతం కావాలి. ఈ రూపం కన్నా జీవం ఎక్కువ అవగతం కావాలి. ఇప్పుడు మనం మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంకా మరింతగా మనం ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పాఠాలు మనం దాన్ని వివరించుకుందాం, దాని రహస్యాన్ని ప్రకాశింపజేసుకుందాం. మనం ఆ పై వాళ్ళు మనకి ఎంతవరకు ఇవ్వగలుగుతారో, ఇస్తారో అంతవరకు మనం తీసుకుందాం. ఎందుకంటే మనంగా చేసుకునేది కాదు ఈ కార్యక్రమం, వాళ్ళు ఏర్పాటు చేస్తే ఇది జరపబడుతూ ఉంది. ఇది ఈ పూర్ణిమ కూడా చాలా విశేషమైనది, కుంభ పూర్ణిమ. అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క పూర్ణిమ వస్తుంది, ఒక్కొక్క నెలలో ఒక పూర్ణిమ అన్నట్టుగా. ఇది కుంభరాశికి సంబంధించింది కాబట్టి ఈ కుంభ పూర్ణిమ ఏంటి, ఒక అమృతాన్ని లాగా. ఇప్పుడు ఆ కుంభరాశి యొక్క సంకేతం ఏంటి, ఒక మానవుడు ఒక కుండను పట్టుకుని అలాగా ఉంచుతుంటాడు. ఆ కుండలో ఉన్నటువంటి అమృతం అంతా అలాగా జారువారుస్తున్నాడు అనమాట మానవుల మీదకి, మొత్తం ఈ సమస్త సృష్టి జీవుల మీదకి. అటువంటి రోజున ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. అంటే ఆ మాదిరిగా వాళ్ళ అలాగా మన మీద ప్రసరింపజేస్తుంటే, లాగా మన మీద వెలుగులాగా దాన్ని మనం అందరికీ పంచుతాం అలాగా. ఓకే, వాటికి పూర్తి చేద్దాం. నమస్తే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ ధన్యవాదములు సోదరులందరికీ.
సాయిలీల గారు చాలా సంతోషం అండి. చాలా బాగుంది. వాయిస్ లో వైబ్రేషన్స్ తోటి భారత సమాజ్ పూజ మొత్తం ఆ, వర్చువల్ గా జరుగుతున్నట్టే ఉంది. చాలా చక్కగా చెప్పారు. చాలా ధన్యవాదాలు మీరు ఒప్పుకొని మొదలు పెట్టినందుకు. మాలాంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి. పూజ జరిగే చోట ఉన్నాం. అదే అదే మీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది వాళ్ళ. అప్పటికప్పుడు బాగా అప్డేటెడ్ గా చక్కగా చేస్తారు. చాలా థ్యాంక్స్. ఎవరైనా మాట్లాడేదంటే ఒకసారి మ్యూట్ తీసుకుని మాట్లాడండి. హలో చెప్పండి. చెప్పండి సార్ ప్రసాద్ గారు. నమస్తే నమస్తే సార్ రాఘవరావు గారు. ఇద్దరం కలిసి చేస్తుంటాం మనం. మిమ్మల్ని మిస్ అయ్యాని అనుకుంటున్నాను. వెరీ నైస్ సార్, వెరీ నైస్ టు హియర్ యువర్ వాయిస్ అగైన్ సార్. అందుకే సార్ అది ఆయన విని మీరు రికార్డ్ చేయండి. మీ ఇద్దరు చెప్తూ అది ఆ పూజ చేస్తుంటే మీ ఇద్దరు కలిసి అసలు ఎంత ఎన్నో లోకంలోకి వెళ్ళిపోయాను అన్నట్టుగా చెప్పాడు ఆయన. సార్ వెరీ నైస్, బాగుంది సార్, చక్కగా. నమస్తే నమస్తే నమస్తే. అదంతా భౌతికం. ఇప్పుడు దాంట్లో నుంచి రసాన్ని పిండుతున్నాం ఇప్పుడు. సామ్రాజ్యం హైదరాబాద్ నుంచి అండి. చాలా రోజుల తర్వాత మరలా అడయార్లో భారత సమాజ పూజ అటెండ్ అయినట్లు అనిపించిందండి. వెరీ గుడ్. చాలా బాగుందండి. అందులో మీ టోన్ కూడా అవి చదువుతుంటే చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. వింటూ ఉంటే అలాగ వచ్చేస్తుందండి. ఇక ఎవరైనా కానీ ఎవరికైనా మన కంఠస్వరాన్ని మనం వినడం, పెద్దగా వచ్చేసుకోవడం, మన కంఠస్వరాన్ని మనం వినడం అంటే ఎవరో పలుకుతుంటే మనం వింటున్నాము అన్నట్టుగా. దాని నుంచి ఇలా బయటకు వచ్చామంటే అది రావాల్సిన విధంగా అంటే ఎక్కడ అడ్డంకులు ఉండవు ఇక ఆ కంఠస్వరానికి. ఇప్పుడు మనం ఏంటి మనం పలుకుతున్నాం అన్నట్టుగానేటప్పుడు కల్లా వాటికి అడ్డంగా వస్తుంది, కొంచెం ఒత్తిడి ఉంటుంది, పరిమితం అయిపోతుంది. అందువల్ల దాంట్లో ఉన్నటువంటి అనుభూతి రాదు బయటికి. ఎప్పుడైతే మన కంఠస్వరాన్ని మనం వింటూ దాన్ని ఉచ్చరిస్తున్నామో అప్పుడు ఈ అనుభూతి వచ్చేస్తుంది. ఎవరికైనా అలా ప్రాక్టీస్ చేయండి, చక్కగా బ్రహ్మాండంగా వస్తుంది. అంటే నేను అనుకోవటం ఏంటంటే కంఠం కూడా ఒక గిఫ్ట్ ఏమో అనిపిస్తుందండి. ఏం లేదు, మొత్తం మారిపోతుందండి. మొత్తం ఉన్నదే భగవంతుడు, అంతే. గిఫ్ట్ లేదు, ప్రయత్నం లేదు, ఏం లేదు. ఆయన్ని అనుకున్నామా అయిపోయినట్టే. మొత్తం అసలు ప్రహ్లాదుడు ఏం చేశాడు? చిన్నతనం నుంచే ఎక్కడ చూసినా సర్వము సర్వము, ఎక్కడ అణుగడుగు ఆయనే అన్నట్టుగా. అలా ఎందుకు అనుకోవాలి? మనం చూసాం కదా, మొత్తం డివైన్ ప్లాన్, సీక్రెట్ డాక్టర్ను, ఐసెస్ అని వెళ్ళి ఎక్కడ ఏది చూసినా కానీ దివ్య జ్ఞానానికి సంబంధించి ఏ విషయం చూసినా మనకి రుజువులతో సహా అందించారు. సమస్త ప్రతి అణువులోనూ ఆయన ఉన్నాడు, సర్వవ్యాపి అని. మీరు ఇట్లాగా మీ కంఠస్వరాన్ని వింటూ మీరు అవి చదవండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ క్లాస్లోకి మీరే వచ్చి మీరు చదవండి చక్కగా. ఓకే సార్, ముఖ్యంగా మీ గ్రాండ్ సిస్టర్ కు థ్యాంక్స్ సార్. ఆ బ్యాక్గ్రౌండ్ అడియా టెంపుల్ క్రియేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. చాలా సంతోషంగా ఉంది ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉంటే. చాలా చక్కగా చేసి పెడుతున్నాడు అంకుల్ కి. నేను మనల్ని అక్కడికి తీసుకెళ్తున్నారు లిటరల్ గా, విర్చువల్ గా. అవునమ్మా, అవునమ్మా. చాలా ఆ బ్యాక్గ్రౌండ్ అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. చాలా థ్యాంక్స్. అబ్బాయి కంగ్రాట్స్, థ్యాంక్స్ చెప్పండి. ఓకే తల్లి, నీకు కూడా చాలా థ్యాంక్స్ అమ్మా. చాలా బాగా కోఆర్డినేట్ చేస్తున్నావు. చెప్పాలి. అదే అవును, నా డ్యూటీ, నాకు దొరికిన అవకాశం అదృష్టం. అందరినీ వింటున్నా, కూర్చుని ఇంతమంది చక్కగా కలిసి వినే. అవును కదా, రియల్లీ చాలా బాగుంది. ఇలాంటి టైంలో కూడా మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ మేడం. శాస్త్రి గారు నమస్కారం అండి. కేవీబీ శాస్త్రి గారు నమస్కారం సార్. చాలా బాగా చెప్పారు సార్. మరి నెక్స్ట్ క్లాస్ నుంచి ప్రతి మంత్రానికి వివరణతో చెప్తారా మీరు? అది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే మనకి అంటే నేను ఇలా ఎందుకు అనవలసి వస్తుందంటే సాంస్క్రిట్ అందరికీ తెలియదు. దాని వల్ల ఏమవుతుందంటే ఉచ్చారణ కూడా స్పష్టంగా బాగున్నప్పుడు
దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ట్రెమండస్ గా పనిచేస్తుంది. యాస్ట్రల్ బాడీ మీద, ఎంటైర్ బాడీ మీద దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దాని వల్ల ఏమవుతుందంటే యూ విల్ ఫీల్ ఏ కైండ్ ఆఫ్ ఎమోషనల్ ప్రెషర్ దట్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. అంత బాగుంటుందండి. తర్వాత నాకు ఒకటి అనిపిస్తుంది సార్, ఇదే ప్రార్థనని మనం దీని యొక్క జిస్ట్ని అర్థం చేసుకొని మన తెలుగులోనే ఒక మంచి ప్రార్థన చక్కటి పదాలతో ఎందుకు తయారు చేయలేము మనం? ఏం చేయకూడదు? మీరు ఎందుకంటే వర్ణన అది మీరు చాలా చక్కగా చేస్తున్నారు. నేను ప్రతిసారి అబ్జర్వ్ చేస్తున్నాను. మీరు ఉదహరించే విధానం అన్నీ కూడా బాగుంటున్నాయి. చక్కగా ప్రకృతి వర్ణన, తర్వాత మానసిక భావాల యొక్క వర్ణన చాలా బాగుంటుంది. అటువంటిప్పుడు వై డోంట్ యూ టేక్ దట్ స్కిల్ ఇన్ యూ? అంటే మనకి యూనివర్సల్ ప్రేయర్ అంటారా? యూనివర్సల్ ప్రేయర్ అంటే ఏదో ప్రేయర్ అనండి. మనం ఏంటంటే మన యొక్క ఆర్తి, ఇప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ తీసుకుందాం, గీతాంజలి తీసుకుందాం, అందులో ప్రతి సాంగ్ కూడా ఎక్సలెంట్, మనసుకు అత్తుకుపోతాయి. అలాగా మనం ఈ కాలానికి అన్వయించుకుంటూ మన యొక్క మానసిక స్థితిని భగవంతుని ప్రజెంట్ చేస్తూ ఆ స్థితి నుంచి బయటికి వెళ్ళి తనని చేరుకోవడానికి కావాల్సిన శక్తిని ఇమ్మనమని, అంతేగాని మన కష్టాలను తొలగించమని కాదు. సో ఆ విధంగా మీరు ఏమన్నా కొంచెం ప్రయత్నం చేయండి సార్. అట్లా చేయమంటారా? మీరు మీ నుంచి అది సంకల్పం వచ్చింది కాబట్టి అది తప్పకుండా. అది కాదు సార్, ఇది భగవంతుడి సంకల్పం అండి. మీ ద్వారా వచ్చింది. యూనివర్సల్ పవర్ హ్యాస్ మేడ్ మీ టు ఆస్క్ యూ. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ శాస్త్రి గారు. ఎవరన్నా మాట్లాడతారండి? ఎవరన్నా మాట్లాడతారండి? మ్యూట్ తీసి ఒకసారి మాట్లాడు. సరే, ఎవ్రీ థర్స్డే మనం మామూలుగానే గురువారానికి మార్చాము. గురువారం సాయంత్రం 6:30 నుంచి 7:30 దాకా భారత సమాజ పూజ అంగులు చెప్పినట్టు ప్రతి మంత్రానికి అర్థము వివరణతోటి, దానిలోని భావంతో, రహస్యం ఏమేమి ఉందో అవన్నీ వివరించి చెప్పబోతున్నారు. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ చాలా మంచి స్పీచ్ వినబోతున్నాం. ఇవాళే దానికి అంకురార్పణ బాగా చక్కగా అర్థం అయ్యేలాగా మొత్తం పూజ అంతా అసలు అలా వైబ్రేటింగ్గా ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అండి మీకు. సో అందరినీ అడియారికి తీసుకువెళ్ళి భారత సమాజ పూజ చేయించేశారు ఒకసారి. నెక్స్ట్ వీక్ నుంచి దాని అంతరార్థాలు, దాని ఇన్నర్ మీనింగ్స్ అన్ని తెలుసుకుందాం. చాలా ధన్యవాదం అందరికి పార్టిసిపేట్ చేసినందుకు, అలాగే రాఘరావు గారు మీకు కూడా. సో వచ్చే గురువారం మళ్ళీ కలిసి ఇది కంటిన్యూ. అందరం ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫ్లడ్ లైట్ లాగా తయారవ్వాలి. ఆ ఊరు మొత్తానికి వెలుగును పంచాలి మనం, ఒక్కొక్కడు ఒక్కొక్క ఊరికి. ఎనర్జీ తీసుకుని బయట జనాలందరికీ కూడా ఎనర్జీ ఇవ్వగలిగే కండి లెవెల్కి రీచ్ అవ్వాలి. అందరికి సొసైటీకి మనం అలా ఉపయోగపడాలి. అసలు థియోసాఫికల్ సొసైటీ సీక్రెట్ డాక్టర్ అనే ఒక ప్రయోజనమే అది. అందరికీ థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. గుడ్ నైట్.